తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తి స్థాయి గాడి తప్పుతోందని బాధపడాలో, ఓవైపు రైతు రుణమాఫీ పేరిట రైతులకి రుణమాఫీ చేస్తూ ఈ ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది. సరే, హికప్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, కాదనే మాట మనం. అయినప్పటికీ కూడా ఎంతో కొంత రైతుల మెప్పు పొందడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజల మెప్పు పొందడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కాస్తో కూస్తో ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయాలి అనేటువంటి చూస్తూ ఉన్నటువంటి తరుణంలో పక్కనే నేను నిన్న కూడా చెప్పిన, ఒక 2 పేజీలు మిమ్మల్ని మెచ్చుకుంటే మిగిలిన 22 పేజీలు మీరు మాతో తిట్లపడేందుకే సిద్ధమవుతా ఉన్నారు అనేటువంటిది నేను చెప్తా. నేను చాలా బాధతో చెప్తా ఉన్నా. ఇలా తెలంగాణ రాష్ట్రం మరో బీహార్ లెక్క, ఉత్తరప్రదేశ్ లెక్క, ఆ మణిపూర్ లెక్క తయారు చేసేటువంటి ఆలోచన లేదంటే అలాంటి ప్లానింగ్ ఏమైనా నడుస్తూ ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రేపు చూస్తూ ఉంటే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, బీహారు, మధ్యప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్ కొన్నేళ్ల క్రితం వరకు ఉన్నటువంటి విషయాలు చెప్తా ఉన్నా. ప్రస్తుతం అలా ఉంది పరిస్థితి అంటలేవు, కానీ కొన్నేళ్ల క్రితం వరకు ఇక్కడ అరాచకాలు ఏ విధంగా అయితే ప్రజల మధ్య పేటరేగిపోయినాయో, ఉక్రోష్ అరాచకాలతో పాటు చాలా ఇల్లీగల్ ఇష్యూస్ ఏ విధంగా అయితే పేటరేగిపోయినాయో అవన్నీ తెలంగాణలో ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి నా కళ్ళకి. డ్రగ్స్, గంజాయి, లా అండ్ ఆర్డరు, రోడ్ల మీద కనిపించినటువంటి చిన్న పెద్ద ముసలి ముతక ఫ్రెండ్ అనేటువంటి ఆలోచనలు కూడా లేకుండా దారుణాతి దారుణంగా పనులు. ఒక నిర్భయ లాంటి ఘటన తెలంగాణలో జరిగింది నిన్న అంటే మీరు ఒప్పుకుంటారా? మీకు తెలుసా? మీలో ఎంతమంది తెలుసు? ఒక నిర్భయ లాంటి ఘటన, నిర్భయ చట్టం అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా నిర్భయ లాంటి ఘటన ఒకటి తెలంగాణలో జరిగింది. రన్నింగ్ బస్సులో ఒక ఆడపిల్ల మీద జరిగినటువంటి అఘాయిత్యం ఎంత బాధ అవుతూ ఉంటుంది తెలుసా? నేను గత కొన్ని రోజులుగా చెప్తా ఉన్నా, నేను ఎప్పుడు ఎలాంటి సంఘటనలు నాకు వినపడ్డా కనబడ్డా నేను స్ట్రైట్గా రేవంత్ రెడ్డిని అడుగుతానే ఉన్నా. రేవంత్ రెడ్డి, ఎందుకయ్యా నువ్వు దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో యాజ్ అ లీడర్గా, ఈ రాష్ట్రానికి ప్రజా ప్రతినిధిగా, ప్రజా నాయకుడిగా మీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన తర్వాత ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా, ఒక 2 ఎన్కౌంటర్లు చేయి, 2 ఎన్కౌంటర్లు చేసి నడి రోడ్లో నిలబెట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేసి ప్రజలంతా మీకే మద్దతుగా నిలబెడతారు. సరే, తర్వాత కేసులు అవి ఇవన్నీ తర్వాత చూసుకోండి మీరు. కానీ నడి రోడ్లో నిలబెట్టి ఎన్కౌంటర్ చేసి చంపేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ దేశానికి ఒక వెన్నుముకగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా బిహేవ్ చేయాలో చూపెట్టు. అరే, మరి ఇంత దారుణమా, ఇంత ఘోరమా, ఇంత చెండాలమా రాష్ట్రంలో? చూపిస్తా, మీకు చూపించే నేను మాట్లాడతా అసలు నేను ఏం మాట్లాడుతున్నా ఏంటి అనేటువంటిది. ఎంత బాధాకరమైనటువంటి అంశం అంటే అది దేంట్లో బెటర్గా కవరేజ్ చేశారు ఒక్కసారి చూసి నేను చెప్తా ఉండండి మీకు. అరే, ఎంత రోజు రోజుకి దిగజారుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ ఎంత అని చెప్పేసి చెప్తే ముక్కున వేలేసుకోవడం కాదు, అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు మనకి. దీంట్లోనే రాసిర్రు అది, నేను అక్కడికి స్ట్రైట్గా పోదాం మనం. ఇగో, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సిగ్గు శరం లేనటువంటి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి విధానాల వల్ల ఎంత యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి ఇవి, ఎంత యథేచ్ఛగా. గత 8 నెలలుగా తీసుకుంటే కనీసం వారానికి 2 ఇలాంటి కేసులు రిజిస్టర్ అవుతానే ఉన్నాయి. వారానికి 2. చిన్న పిల్లలు 3 ఏళ్ల పాప దగ్గర నుంచి 70 ఏళ్ల ముసలోళ్ళ దాకా. వీడు ఒకడు మిత్రుడు, ఇదేమో రన్నింగ్ బస్ల నిర్భయ లాంటి ఘటన. ఇది నిర్భయ చట్టం ఇక దేనికి తెచ్చుకున్నట్టు? ఈ రాష్ట్రంలో లేదా దిశ చట్టం అని చెప్పేసి ఏమైంది అది? అరే, నా కొడుక్కన భయం కలుగుతా ఉన్నదా? అంటే ఏం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా? కొమ్ము కాస్తా ఉన్నదా ఇట్లాంటి నేరాలు చేసేటోళ్ళందరికీ? ఇట్లాంటి నేరాలు చేసేటోళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నట్టుగా కొమ్ము కాస్తా ఉన్నట్టున్నారు. మహా అంటే ఏం చేస్తారులే, లా అండ్ ఆర్డర్ ఎవడు పట్టించుకున్నాడులే, రాష్ట్రంలో ఎవడు ఉన్నోడు లేడు, పీకినోడు లేడు అని చెప్పేసి. రాత్రి 10-10:30 అయితే చాలు, జనాలు రోడ్ల మీద కనిపించొద్దు అని చెప్పేసి కర్రలు పట్టుకొని, లాఠీలు పట్టుకొని చేస్తున్నటువంటి పోలీసు వాళ్ళు ఇలా రేపులు జరుగుతూ ఉన్నప్పుడు మాత్రం ఎక్కడ ఎవరు కనబడతలేరు. మహా అంటే అరెస్ట్ చేస్తున్నారు, లోపలేస్తున్నారు. ఏమొస్తుంది భయ్, ఏమానందానికి భయ్? ఎన్ని కావాలి? మొన్నేమో ఒకటేమో కార్లనేమో ఒక ఆవిడ్ని తీసుకుపోయి రేప్ చేసిండు. ఇదేమో ఇట్లా రన్నింగ్ బస్లా, దీంట్లోనేమో టెక్కి వీడు
ఇద్దరు మిత్రులు కలిసి ఒక అమ్మాయి తన మిత్రులతోని నాకు ఉద్యోగం వచ్చింది పార్టీ చేసుకుందాం రారా అని పిలిస్తే ఆ పార్టీ తర్వాత రూమ్లోకి తీసుకొని చేసి అఘాయిత్యం ఇది. ఇట్లాంటి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి? గత 8 నెలల కాలంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి? ఇట్లాంటివి మేము ఎన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఇట్లాంటివి కనబడ్డా సరే కొంచెమన్నా సిగ్గు శరం రాదా ఈ కాంగ్రెస్ పార్టీకి అని అడుగుతా ఉన్నా నేను. రేవంత్ రెడ్డి కళ్ళు సోయి తప్పినాయని కేవలం రైతులు అంటా ఉన్నాం. ఆ రైతు రుణమాఫీలో కూడా హికప్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఇన్ని సంవత్సరాల్లో రైతు రుణమాఫీ చేయని ప్రభుత్వం ఉండే నేను చూసినాం. మనం దాన్ని అట్లీస్ట్ నువ్వన్నా చేస్తున్నారో భయ్ నీకు మంచిగా సపోర్ట్ చేద్దామని చెప్పేసి మాట. ఆ ఒక్క విషయంలో నీకు సపోర్ట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇట్లాంటి ఘటనలు ఎన్ని కనబడతా ఉన్నాయి మా కళ్ళకి. ఎన్ని లెక్క పెట్టాలి ఇట్లాంటి? ఓ బీహారు, ఓ ఉత్తరప్రదేశ్, ఓ మణిపూర్, ఓ మహారాష్ట్ర, ఓ కర్ణాటక, ఓ తమిళనాడు, ఇవాళ రేపు ఓ కేరళ, ఓ తెలంగాణ, ఎన్ని చదవాలి ఇట్లాంటి ఒక్కో అంశం? ఏ ఇంటి ఆడబిడ్డ అయినా ఆడబిడ్డే కదా, నీ ఇంటి దాకా వస్తే కానీ తెలియదు ఇట్లాంటి పెయిన్ ఏందనేది. లా అండ్ ఆర్డర్కి సపరేట్ మినిస్టరే లేకపోయా మనకి. నిన్న మల్లారెడ్డి అంటా ఉన్నాడు నవ్వుకుంటా నేను కాంగ్రెస్లోకి వస్తా అన్నా కానీ రేవంత్ రెడ్డి నన్ను రాణిస్తలేడు, నాకు హోమ్ మినిస్ట్రీ ఇవ్వను, నేను వచ్చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మల్లారెడ్డి లాంటి. ఒక జోకరు, ఒక కమేడియను అంత ఇదిగా సిగ్గు లేకుండా నేను ఎద్దేవా చేస్తా ఉంటే సిగ్గు వస్తలేదు కొంచెం కూడా? ఒక్కడన్నా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారా? 2 మహిళా మంత్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏ స్పందన వస్తూ ఉన్నది? అసలు పోలీసు వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తూ ఉన్నారా? కాకి బట్టలు వేసుకొని జులుం చూపెట్టడానికి తప్ప పోలీసు వాళ్ళు ఇంకెందుకు కనిపిస్తలేరు మాకైతే ఈ రాష్ట్రంలో. అరే కనీసం పోలీసు వాళ్ళన్నా సోయి తెచ్చుకోండి అబ్బా. పోలీసు వాళ్ళన్నా కొంచెం సోయి తెచ్చుకొని లా అండ్ ఆర్డర్ని మీరే కదా కంట్రోల్లో పెట్టాల్సింది. మినిస్టర్ లేడు, మన దౌర్భాగ్యం మన రాష్ట్రానికి దౌర్భాగ్యం నిజంగా. విద్యాశాఖ మంత్రి లేడు, లా అండ్ ఆర్డర్ మంత్రులు లేరు మనకి. పోలీస్ అన్నలు మీరు జీతమే తీసుకుంటా ఉన్నారు కదా టైంకి. రాష్ట్ర ప్రజలు కాపాడడానికే మీరు ఆ కాకి బట్టలు వేసుకున్నారు కదా. కాకి బట్టలు తొడిగేటప్పుడు మీరు చేసినటువంటి ప్రమాణం ఏంది? నా ప్రాణం పోయినా నా ప్రజలందరినీ నేను కాపాడుకుంటా అని ప్రమాణం చేస్తారు కదా, ఏమైంది అది? చేయండి 2-3 ఎన్కౌంటర్లు, వచ్చే నష్టమే ఉన్నది. ఇట్లాంటి వాళ్ళందరినీ సంపిపడదొబ్బితే వచ్చే నష్టమే ఉన్నది. పోనీ భూమికి 1-2 చస్తారు, అలా పేరెంట్స్ ఒక 4 రోజులు ఏడుస్తారు భయ్ మహా అంటే. రేప్ చేసినోడు బతుకుండాలా? ఎందుకు బతుకుండాలా వాడు? ఇంతకుముందు చెప్పినా, ఇంతకుముందు రిక్వెస్ట్ చేసినా, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్న ప్రభుత్వాన్ని, చేతనైతే చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లో భయం కాస్తైనా ఉండాలంటే రేప్ చేయాలనే ఆలోచన కనీసం ఎవరికైనా వచ్చినందుకైనా భయపడి ఉచ్చబోసుకోవాలంటే వాడిని కనీసం ఒక 2-3 నడి రోడ్డు మీద నిలబెట్టి ప్రజలకి చెప్పి మరి వీడు రేప్ చేసిండు కాబట్టి మేము శిక్ష చేస్తున్నాం అని చెప్పి మరి మర్డర్ చేయండి. వాళ్ళు లీగల్గా మీకు అధికారం ఉన్నది, చేయండి ఎన్కౌంటర్లు, వచ్చే నష్టం ఏం లేదు. తెలంగాణ సమాజం ఎప్పుడు మీ వెనకాల నిలబడుతుంది. ఈ విషయంలో లిటరల్గా గత ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. చాలా అంటే చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్డ్గా, చాలా తక్కువగా వాళ్ళ దగ్గర ఇలాంటి ఇష్యూలు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ రిజిస్టర్ అయినాయి. రోజుకోటి రాస్తూ ఉన్నాయి మీ పేపర్లే, రోజుకొక్కటి మినిమం వర్స్ట్ కేసులా, కనీసం వారానికి 3. సిగ్గు తెచ్చుకో రేవంత్ రెడ్డి ఇప్పటికైనా. ఈ కాంగ్రెస్ మినిస్టర్లు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి అంశం ఇది. ఉద్యోగం వచ్చిందని పార్టీ ఇస్తే రేప్ చేశారు. చిన్ననాటి స్నేహితురాలపై యువకుడి అత్యాచారం, మద్యం తాగించి అఘాయిత్యం, మరో ఫ్రెండ్తో కలిసి దారుణం, 2 నిందితులు అరెస్ట్. హైదరాబాద్లోని వనస్థలీపురంలో ఘటన. ఉద్యోగం వచ్చిందని పార్టీ ఇచ్చిన చిన్ననాటి స్నేహితురాలపై అత్యాచారం చేశారు. సంతోషంలో పార్టీ ఇచ్చిన ఆమెకు మద్యం తాగించి రేప్ చేశారు. హైదరాబాద్లోని వనస్థలీపురంలో జరిగిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఏసీపీ కాశీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన ఓ యువతి 24 వయసు ఉన్నటువంటి ఓ యువతికి ఇటీవల ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. హయత్ నగర్ లెక్చరర్ కాలనీకి చెందిన ఎడ్ల గౌతమ్ రెడ్డి 26, బాధితురాలకి స్కూల్ మేట్.
ఉద్యోగం వచ్చినందుకు పార్టీ ఇవ్వాలని యువతిని అతను ఒత్తిడి చేశాడు. ఇందుకు యువతి అంగీకరించింది. సోమవారం సాయంత్రం స్నేహితుడికి పార్టీ ఇవ్వడానికి వనస్థలిపురానికి వచ్చింది. ఇద్దరు కలిసి ఓంకార్ నగర్ లోని ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్ కు వెళ్లారు. రెస్టారెంట్ లో గౌతమ్ రెడ్డి మద్యం తాగాడు. యువతికి కూడా బలవంతంగా మద్యం తాగించాడు. తర్వాత రెస్టారెంట్ కింద ఉన్న హోటల్ గదిలోకి తీసుకెళ్లాడు. బాధితురాలు అప్పటికే మత్తులో ఉంది. ఇదే అదనుగా ఆమెపై గౌతమ్ అత్యాచారం చేశాడు. అప్పటికే ఆ గదిలో గౌతమ్ రెడ్డి స్నేహితుడు మునగాల శివారెడ్డి 30 ఏళ్ల వయసున్నటువంటి అలియాస్ చింటూ రెడ్డి ఉన్నాడు. అతను కూడా యువతిపై అత్యాచారం చేశాడు. బాధితురాలి అరుపుతో పారిపోయిన నిందితులు. ఇద్దరు అత్యాచారం జరపడంతో యువతికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. స్పృహ నుంచి తేరుకున్న బాధితురాలు ఇద్దరిని చూసి కేకలు వేసింది. దీంతో హోటల్ సిబ్బంది గదికి రావడంతో గౌతమ్ రెడ్డి శివారెడ్డి పారిపోయారు. బాధితురాలు తనకు జరిగిన ఘోరాన్ని తన స్నేహితులకు చెప్పడంతో వారు వనస్థలిపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాల్ని హాస్పిటల్కి తరలించారు. గౌతమ్ రెడ్డి శివారెడ్డిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కేసు నమోదులు వద్దు సార్, కేసు నమోదులు వద్దు. ఇంకెన్ని సంవత్సరాలు ఈ కేసులు ఇవన్నీ లే లిటరల్గా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఎట్లాగూ ఒక రకమైనటువంటి అపీస్మెంట్లో ఆ ఒక్క రకమైనటువంటి జనాల సంకలనం ఆగుతుంది కాబట్టి వాళ్ళ చట్టం ప్రకారం రేప్ చేసినోడికి శిక్ష స్ట్రైట్ ఒకటే, కూర్చోబెట్టి నడి రేడ్లో కూర్చోబెట్టి ఎన్కౌంటర్ చేసి పడదొప్పడం. ఆ పని చేయండి, దరిద్రం వదిలిపోతుంది. పోనీయండి, ఆ పేరెంట్స్కి ఏమైనా బాధ లేదు. ఆ ఒక్క విషయంలో మాత్రం వాడు రేప్ చేసిండు, వాడు ఖచ్చితంగా సావుకే అనర్హుడు నన్ను అడిగితే. కదులుతున్న బస్సులో రేప్, నిద్రపోతున్న మహిళపై డ్రైవర్ అత్యాచారం. స్లీపర్ కోచ్ బస్సులో నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యం. మహిళ అరుపులతో ప్రయాణికుల అలర్ట్. బస్సు ఆపాలని చెప్పిన స్పీడ్గా పోనిచ్చిన మరో డ్రైవర్. 100కు డయల్ చేసిన బాధితురాలు. మెట్టుగూడలో బస్సును అడ్డుకున్న పోలీసులు. ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు దారుణానికి కొడిగట్టారు. కదులుతున్న బస్సులో మహిళా ప్యాసింజర్పై ఒక డ్రైవర్ అత్యాచారానికి పాల్పడగా మరో డ్రైవర్ అతనికి సహకరించారు. చివరకు బాధితురాలు 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తయ్యారు. మెట్టుగూడలో బస్సును అడ్డుకొని డ్రైవర్ను అరెస్ట్ చేశారు. బస్సును సీజ్ చేశారు. హరికృష్ణ ట్రావెల్స్ కంపెనీకి చెందిన బస్సులో సోమవారం అర్ధరాత్రి ఈ ఘోరం జరిగింది. ఇన్స్పెక్టర్ రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు సోమవారం సాయంత్రం నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు బయలుదేరింది. బస్సులో డ్రైవర్లు సిద్ధయ్య, కృష్ణ ఉన్నారు. 36 మంది ప్రయాణికులతో బస్సు నిర్మల్ నుంచి బయలుదేరింది. బస్సు స్లీపర్ కోచ్ కావడంతో ప్యాసింజర్లు నిద్రించేందుకు ప్రత్యేక సీట్లున్నాయి. ఇదే బస్సులో ఓ వివాహిత 25 సంవత్సరాలు తన కూతురుతో కలిసి ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తున్నది. 1వ నెంబర్ బెర్త్ బుక్ చేసుకుని నిర్మల్లో బస్సు ఎక్కింది. వెహికల్ మెదక్ జిల్లా చేగుంటకు రాగానే రాత్రి 10:30 గంటల సమయంలో భోజనం కోసం బస్సు ఆపారు. అందరూ హోటల్లో భోజనాలు చేశాక తిరిగి బస్సు ఎక్కారు. అదే సమయంలో ఒకే సీట్లో నిద్రించేందుకు ఇబ్బందిగా ఉందని బాధిత మహిళ రెండో డ్రైవర్ కృష్ణకు తెలిపింది. ఏదైనా బెర్త్ ఖాళీగా ఉంటే తమకు కేటాయించాలని కోరింది. దీంతో వారికి 5, 6 బెర్తులు అలాట్ చేశారు. తల్లి కూతురు ఇద్దరు ఆయా బెర్త్లో పడుకున్నారు. ఇద్దరు నిద్రపోయాక రెండో డ్రైవర్ కృష్ణ ఆమె వద్దకు వెళ్ళాడు. ఆమె నోట్లో బ్లాంకెట్ కుక్కి అత్యాచారం చేశాడు. దీంతో బస్సు ఆపాలంటూ బాధితురాలు కేకలు వేసిన డ్రైవర్ సిద్ధయ్య బస్సు ఆపలేదు. ఆమె అరుపులకు మిగతా ప్రయాణికులు మేల్కొని బస్సు ఆపించేందుకు ప్రయత్నం చేశారు. అయినా డ్రైవర్ సిద్ధయ్య బస్సు ఆపకుండా అతివేగంగా డ్రైవ్ చేశాడు. దీంతో 12 గంటల 44 నిమిషాలకు బాధిత మహిళ 100కు కాల్ చేసింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. 100కు వచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బస్సు లొకేషన్ ఆధారంగా సికింద్రాబాద్ రైలు నిలయం దాటి ఉప్పల్ వైపు వెళ్తున్నట్టు గుర్తించారు. దీంతో దగ్గరలోని ఓయూ పోలీసులను అప్రమత్తం చేశారు. తార్నాక మెట్రో పిల్లర్ 11010 వద్ద అంటే 1010 వద్ద ఓయూ పోలీసులు బస్సును అడ్డుకున్నారు. ఇది గమనించిన రెండో డ్రైవర్ కృష్ణ మెట్టుగూడ సిగ్నల్ వద్ద బస్సు దిగి పారిపోయాడు. బస్సు డ్రైవ్ చేసిన సిద్ధయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు. పారిపోయిన కృష్ణ కోసం గాలించి అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలు ఎందుకండి? ఎందుకు విచారణ అంటాను. చేసేయండి ఎన్కౌంటర్, దరిద్రం వదులుతుంది. ఫస్ట్ ఈ రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టాలంటే ప్రజలకి కాస్తైనా ధైర్యంగా ఉండాలి ఈ రాష్ట్రంలో ప్రజలు అని అంటే ఇట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయండి. ఏ బాధ ఏం లేదు. సరే, నేను ఇక్కడ బాధిత మహిళనే 100కి ఫోన్ చేసుకున్నదని చెప్పేసి అని అంటా ఉన్నారు కదా. ఆ బస్సులో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సిగ్గు, శరం, సో ఏం లేదా? నిజంగా ఏ సోయి లేదా? ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనండి ఈ బస్సులో? సో చివరకు 36 మంది ప్రయాణికులతో బస్సు పోతుంది. ఆమె కేకలేసింది. 36 మంది, ఆమెతో పాటు 36 మంది. సరే, ఆమెని డ్రైవర్ని సహకరించిన ఇంకో డ్రైవర్, మొత్తం 3 తీసిద్దాం. 33 ఉన్నారు బస్సులో. సిగ్గులేదా అండి? సిగ్గులేదా సమాజానికి కూడా? బస్సులో 33 మంది ఉన్నారు కదా, 100కి ఎవడెందుకు ఫోన్ చేయలే? బాధితురాలు ఆమెనే ఫోన్ చేసుకున్నదట.
బాధితురాలు ఆమెకే. బాధితురాలు కేకలు వేసినా డైరెక్ట్ సిద్ధరామయ్య ఆపలేదు. బస్సులు ప్రయాణికులు అర్పించే ప్రయత్నం చేసినా లేదు. నిందితులను అరెస్ట్ చేసే టైంలో, అరెస్ట్ చేయడానికి ముందు ఆమె ఫోన్ చేసుకున్నదట 100కి, నా పరిస్థితి ఇది, నాకు ఇది జరిగింది అయ్యా అని. బాధిత మహిళ ఫోన్ చేసుకున్నది. సమాజం కూడా ఎటుపోతుంది? ఎందుకు సమాజంలో ఉన్నటువంటి ప్రజలు కూడా విచక్షణ కోల్పోతా ఉన్నారు? కేవలం లా అండ్ ఆర్డర్ ఒక్కటే కాదు, ఈ అంశంలో మాత్రం, ఈ దిశ లాంటి అంశంలో మాత్రం, రన్నింగ్ బస్సులో జరిగినటువంటి అంశంలో మాత్రం తప్పు ప్రజలది కూడా ఉన్నది. సోయి లేదు, సిగ్గు లేదు, ఆలోచన లేదు. తోటోడు ఏమైపోయినా పర్లేదు. అరే 100కి ఫోన్ చేయడానికి ఎందుకయ్యా భయం? నాకు అర్థం కాదు. 100కి అది ఇట్లా జరుగుతూ ఉందని చెప్పడానికి ఎందుకు భయం అయింది మీకు? సమాజం కూడా నిస్సిగ్గుగా, నేను చాలా బాధతో చెప్తా ఉన్నా, ఇలాంటి మనుషులు ఉన్నటువంటి సమాజంలో నేను కూడా ఉన్నా. నేను కూడా ఇదే సమాజంలో బతుకుతా ఉన్నా. చాలా బాధపడతా ఉంది ఈ విషయం చదివిన, తెలిసినటువంటి విషయం నుంచి. నేను చాలా అంటే చాలా ఎటుపోతా ఉన్నాం మనం? కనీసం ఆలోచన లేదా మనలో? కనీసం ఆలోచన, కామన్ సెన్స్ చచ్చిపోయిందా? మన ఇంటి వరకు వస్తేనే అది ఇష్యూ, బయట ఇంకెవరికి జరిగినా అది ఇష్యూ కాదా? అది బాధ కాదా? మనకి తగిలితేనే దెబ్బనా? మన కళ్ళెదురుగా ఎవరికైనా దెబ్బ తగిలితే అది దెబ్బ కాదా? దాని గురించి మనకు వద్దా? ఆలోచించాల్సినటువంటి అంశం ఇది. ఖచ్చితంగా మనము ఆలోచించుకోవాలి. పోలీసు రంగంలో కూడా నేను చాలా రిక్వెస్ట్ చేసేది చెప్పేది ఏంటంటే, మరో బీహార్ లాగా దీన్ని తయారు చేయకండి. మరో బీహార్ లాగా తయారు చేయకండి. చాలు, ఈ తెలంగాణ రాష్ట్రం చూడాల్సినంత పెయిన్ చూస్తూ ఉన్నది లా అండ్ ఆర్డర్ విషయంలో. మరో బీహార్ లాగా మాత్రం దయచేసి చేయకండి. తెలంగాణ రాష్ట్ర సమాజం కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా ఈ విషయంలో సర్కార్ని అడగాల్సినటువంటి అవసరం చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ప్రజలు కూడా దీనిపై రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. పోనీలే మా వాళ్ళకి ఎవరికి జరగలేదు, మా ఇంటి చుట్టుపక్కల ఎక్కడ జరగలేదు, నాకు తెలిసిన వాళ్ళకి జరగలేదు అని చెప్పేసి మొద్దు నిద్రలో కూర్చుంటే ఇట్లాంటి ఘటనలు ఇంకా రిపీట్ అయ్యేందుకు ఆస్కారం ఉన్నది తప్ప తగ్గేందుకు కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా మారాలి. లిటరల్గా నేను రేవంత్ రెడ్డి సర్కార్ని కోరేది ఒకటే. అండ్ రేవంత్ రెడ్డి గారు, మీరే లా అండ్ ఆర్డర్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి నేను చెప్పేటువంటి మాట, రిక్వెస్ట్ చేసేటువంటి మాట ఒకటే. ఎక్కడైనా సరే రేప్ జరిగిందని అనిపిస్తే ఈ రాష్ట్రంలో, లిటరల్గా చెప్తా ఉన్నా, మీకు లీగల్గా ఎలాంటి ఇష్యూస్ లిటరల్గా ఉండవు. చూసుకోండి, అవసరమైతే కోర్టులకి మీకు కోర్టుల చుట్టూ తిరగడం అలవాటే కదా ప్రజానాయకులందరికీ కూడా. తిరగండి కోర్టుల చుట్టూ. ఎన్కౌంటర్ చేసి రేప్ చేసినోడు ఎవడైనా సరే, ఏ వయస్కుడైనా సరే చంపేయండి ఎన్కౌంటర్ చేసి. ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి మహిళల్ని, తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజాన్ని మరో బీహార్లా మారుతున్నటువంటి ఈ లా అండ్ ఆర్డర్ గాడి తప్పినటువంటి రాష్ట్రంలో నుంచి సేఫ్ అండ్ సెక్యూర్డ్ రాష్ట్రం వరకు తీసుకెళ్లాలని చెప్పేసి చేతులెత్తి మొక్కి మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.